బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాపు పిల్లలైన మీకు ఏదైతే సంకల్పం ఇస్తూ ఉన్నారో దాన్ని బుద్ధి అనేటువంటి ఇనపెట్లో ఇముడ్చుకోండి. తమ యొక్క దినచర్యలో ప్రతి ఒక్క సెకండును దీన్ని ఉపయోగించుకోండి. అందరూ నా పిల్లలే, అందరితోటి సమానమైనటువంటి ప్రేమ అనేది చూపించండి. నాలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ సాగడు ప్రవహిస్తూ ఉన్నారు అని భావించండి. ఆత్మలందరూ కూడా ఎలా ఉన్నప్పటికీ మీరు యాక్సెప్ట్ చేయండి. నేను వాళ్ళను స్వీకరించాల్సిందే. ప్రతి ఒక్కరూ డ్రామాలో 100% పార్ట్ ప్లే చేస్తూ ఉన్నారు. భలే ఇక్కడ స్థూలంగా వారు విలన్ పార్ట్ ప్లే చేస్తూ మూర్ఖంగా ఉన్న వారిని వారు స్వయం హీరోగా భావించిన, స్వయం మీరు ఉన్నతోన్నతంగా వాళ్ళని మీరు ఎలా భావిస్తూ ఉన్నారో వాళ్ళను కూడా ఉన్నతంగా అనుకుంటున్నారు కాబట్టి దాన్ని స్వీకరించండి. ప్రతి సెకండులో కూడా నేను అందరినీ స్వీకరించాలి. ప్రతి ఒక్క సెకండు కూడా ప్రతి ఒక్కరికి కళ్యాణం జరగాలి అనే సంకల్పం చేయండి. వారిలో ఫస్ట్ స్వయంను ఈ యొక్క స్వయం సీట్లో సెట్ కండి. 100% సంతృప్తి మరియు ఖుషీగా ఉండండి. అది కూడా బాపు చెప్పినట్లు, నేను నా యొక్క పంచతత్వాలతో తయారైన ఈ తనువును లవ్ అండ్ లైట్తో పాటు ప్యూరిటీ యొక్క వైబ్రేషన్స్ను ఇచ్చుకోవాలి. దీనితోటే కళ్యాణం అనేది జరుగుతుంది. అనేక ఆత్మల యొక్క కళ్యాణానికి నిమిత్తంగా కావాలి. దీనితో మీరు మీ యొక్క ఒరిజినల్ స్వరూపం అనగా లైట్ యొక్క స్వరూపంలోకి, ట్రాన్స్పరెంట్ యొక్క స్వరూపమును సదా స్మృతిలోకి తెచ్చుకోండి. అంటే మీ ఒరిజినల్ స్వరూపము పారదర్శకంగా ఉండే ప్రకాశవంతమైన స్వరూపం కనుక దాన్ని స్మృతిలోకి తెచ్చుకోండి. ప్రతి సెకండు ప్రేమ పూర్వకంగా దాన్ని ఆస్వాదించండి. స్వయంలోను స్వయం యొక్క పాటుతోటి ఎవరైతే సంతృప్తిగా ఉండటం అనేది చాలా అవసరం. సంతృప్తిగా ఉండేటువంటి ఆత్మలే బేహద్ బాప్ బేహద్ పరంపిత కార్యక్రమంలో సహయోగిగా కాగలుగుతారు. ఈ తమో ప్రధానమైన ప్రపంచం మధ్యన ఉంటూ ఉదాసీనంతో పాటు భారంగా లేక ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని సంకల్పాలు చేస్తూ ఉంటే అది కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటుంది. అందుకని మీరు మీ యొక్క స్వస్వరూపం యొక్క కాన్షియస్లో ఉండండి. ప్రాబ్లమ్స్ను, భారాన్ని, తమో ప్రధానాన్ని, ఉదాసీనతను కాన్షియస్లోకి తీసుకురావద్దు. వాటన్నిటినీ కూడా పక్కన పెట్టండి. బాపు చెప్పినట్టు సంకల్పం చేస్తూ ఉండండి. ఇలా కాకుండా ఎక్కడైనా చిక్కుల్లో పడితే అర్థం చేసుకోండి. మాటికి స్వయంను స్వసంకల్పం యొక్క డిఫరెన్స్ని ఏదైనా సరే బాపు ముందు సమర్పణ ఇవ్వండి. ఈ సమయంలో ప్రకృతి అనగా తమ యొక్క తనువు, తమ యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకొని
స్వయం పైన స్వయం మీకు మీరే పరివర్తన కావాలి అని అటెన్షన్ పెట్టుకోండి. మీరు మీ యొక్క కాన్షియస్లో ఉండండి. ఏ బలహీన సంకల్పాలు కూడా రానివ్వద్దు. ఎక్కువలో ఎక్కువ స్వయం మీ కాన్షియస్ స్టేజ్లో మీరు ఉంటూ మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అవేర్నెస్గా మెలకువగా ఎరుకలో ఉంటూ స్వయం యొక్క తనువుకి పాజిటివ్ వైబ్రేషన్లు ఇస్తూ ఉంటారో ఖుషి మరియు తేలికదనం అనేది మీకు అనుభవం అవుతుంది. అప్పుడు మీ యొక్క తనువు కూడా పరివర్తన చాలా స్పీడుగా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ యొక్క స్మృతి స్వరూపం ఈ యొక్క స్మృతి స్వరూపంలో లేకుండా ఉంటారో మీ తనువులో జరిగే పరివర్తన కూడా ఆగిపోతుంది. అందుకని ఈ సమయంలో బాపు యొక్క శ్రీమతం అనుసారంగా బాపు యొక్క ప్రేమలో ఇమిడిపోతూ నిశ్చయబుద్ధిగా ఉంటూ తనువు పైన కేవలం పాజిటివ్ ఎఫెక్ట్స్ని ఇస్తూ ఉండండి. పాజిటివ్ సంకల్పాలను పాస్ ఆన్ చేస్తూ ఉండండి. ఇక ఏదైతే కార్యక్రమం ఆగిపోయిందో అది తప్పకుండా స్టార్ట్ అవుతుంది. ఇలా కాకుండా పాజిటివ్ సంకల్పాలు కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మీరు నెగిటివ్ సంకల్పాలు చేస్తే పరివర్తన ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఏ పిల్లలైతే 100% నిశ్చయబుద్ధిగా అయ్యి బాపు చెప్పినది ఒక్కొక్క దాన్ని స్వయంలో ప్రాక్టికల్గా అప్లై చేసుకుంటూ ఉంటారో వారికి బాపు వారి యొక్క బాధ్యత 100% తీసుకుంటారు. వారి బాధ్యత బాపుదే. వారి యొక్క పరివర్తన కార్యం కూడా వెంటనే ఎప్పుడో అప్పుడు సంపన్నం అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి బాపు చెప్పేదాని మీద అటెన్షన్ పెట్టండి. పాజిటివ్ వైబ్రేషన్స్ నిశ్చయ బుద్ధిగా ఉంటూ పాజిటివ్ డైరెక్షన్ అనుసారంగా సంకల్పాలు చేయాలి అని మాట దానిపైన మీరు అటెన్షన్ పెట్టుకోండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాపు పిల్లలైన మీకు